ఈ నరాల వీక్‌నెస్ అంటే లైక్ కొంచెం మనం వర్క్ స్ట్రెస్ ఎక్కువైపోయినా కూడా ఈ నరాలు బాగా పెయిన్ వచ్చేస్తది కదా డాక్టర్. అది రిలీఫ్ అవ్వాలంటే ఏం చేయాలి? సో మెయిన్ ఇప్పుడు మేము ఏం చేయాలంటే ఎప్పుడైనా బై చాన్స్ మెడలో నొప్పి అవుతుంది, నడంలో నొప్పి అవుతుంది. ఆ టైంలో ఫస్ట్ అంటే అక్కడి నుంచి లేసి కొద్దిగా తిరగాలి. డాక్టర్‌కి ఎప్పుడైనా చూపించుకోవాలి. ఎందుకంటే మేము ఇది చూడాలి కి వేరే ఏమైనా ప్రాబ్లమ్ ఉందా లేదా. సరే సో దాంట్లో ఎక్కువ ప్రాబ్లమ్ లేకపోతే డాక్టర్స్ కొన్నిసార్లు మందులే ఇస్తారు. అండ్ ఒక బెల్ట్ ఇవ్వచ్చు. లేకపోతే మెడకి ఒక పట్టీను ఇవ్వచ్చు. సో డాక్టర్ గారు మనం నైట్ టైమ్స్ నిద్రపోతున్నప్పుడు మనకి మెడ పట్టేసింది అంటుంటారు కదా! చాలా సివియర్ పెయిన్ ఉంటుంది. మెడిసిన్ యూజ్ చేస్తే కానీ తగ్గదు అన్నంత సివియర్ ఉంటుంది కదా! దీనికి రీజన్ ఏంటి? అంటే మనం పడుకునే పోస్చర్ వల్లనా? దేనివల్ల పట్టేస్తుంది? ఈ ప్రాబ్లము మా పడుకునే పోస్చర్ వల్ల అవుతుంది. లేకపోతే మా పిల్లో చాలా ఎక్కువగా హైట్‌లో ఉంటే, బెడ్ కరెక్ట్ లేకపోతే ఇవన్నీ మా మసిల్స్ పట్టేసుకుంటుంది. అప్పుడు ఏమవుతుంది ఎక్కువగా నొప్పి ఉంటుంది. సో దీనికి బెస్ట్ ట్రీట్మెంట్ ఏమంటే రెస్ట్ తీసుకోవాలి. మెడిసిన్స్ మా డాక్టర్స్ ఇస్తారు. అది కరెక్ట్‌గా వాడాలి. అండ్ కొన్ని రోజులు అది స్లోగా తగ్గుతుంది. సో డాక్టర్ గారు కొంతమందికి ఇంజ్యూరీస్ అవుతుంటాయి కదా! యాక్సిడెంట్ కేసెస్ లేకపోతే కింద పడడము ఇలాంటి ఇంజ్యూరీస్ అయినప్పుడు దానికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? స్పెయిన్‌కైనా సరే, హెడ్‌కైనా సరే? సో మోస్ట్ కామన్‌లీ ఇప్పుడు ఏమైతది హెడ్ ఇంజరీస్‌కి మోస్ట్ కామన్ కాజ్ ఏమంటే రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్సే ఉంటది. ఇప్పుడు బండి నడుపుతున్నారు, హెల్మెట్ లేకపోతే కార్లు నడుపుతున్నారు, సీట్ బెల్ట్ లేకపోతే యాక్సిడెంట్ అయితేనే ఫస్ట్ హెడ్‌కి తగులుతది. సో అది ఒక కారణం. ఇంకోటి ఏమంటే వాళ్ళు పైనుంచి పడొచ్చు. ఇప్పుడు కన్‌స్ట్రక్షన్ సైట్స్‌లో ఇక్కడ వాళ్ళు పనిచేసినప్పుడు పైనుంచి పడితేను స్పైన్‌కి ఇంజరీ అవ్వచ్చు, లేకపోతే హెడ్‌కి ఇంజరీ అవ్వచ్చు. ఇంకోటి ఏమంటే అసాల్ట్ కేసెస్ కొట్టుకుంటే ఆ టైంలోనూ హెడ్ ఇంజరీస్ అయిపోవచ్చు. ఇప్పుడు అట్లా అయితే పేషెంట్స్‌కి మామూలుగా ఏమైతది అంటే హెడ్ ఇంజరీ అయినప్పుడు కొన్ని పేషెంట్స్‌కి వాంతులు అవ్వచ్చు, స్పృహ తప్పొచ్చు, లేకపోతే వాళ్ళకి ఫిట్స్ రావచ్చు, ముక్కల నుంచి, చెవు నుంచి నీళ్ళు లేకపోతే రక్తం రావచ్చు. ఇట్లా ఏమైనా సిమ్టమ్స్ ఉంటే ఇవన్నీ లోపల బ్రెయిన్‌కి ఇంజరీ అయిన ఒక సైన్స్ ఇది. సో అప్పుడు మేము వెంటనే హాస్పిటల్‌కి తీసుకొని రావాలి. సో డాక్టర్ గారు బ్రెయిన్ ప్రాబ్లమ్స్ వల్ల అది నరాల మీద ఏమైనా ఎఫెక్ట్ అవుతుందంటారా? అవ్వచ్చు. ఇప్పుడు మా బ్రెయిన్ అంతా కనెక్షన్స్‌కి మెయిన్ సెంటర్ అది. సో మా చెయ్యి, కాలు, మాట ఇవన్నీ మా బ్రెయిన్‌లోనే కంట్రోల్ అవుతది. ఇప్పుడు మా బ్రెయిన్‌లో ఏమైనా ప్రాబ్లమ్ అయితే, ఇప్పుడు పక్షవాతం అయితే, లేకపోతే రక్తం గడ్డ కట్టితే, లేకపోతే ట్యూమర్స్ ఇవన్నీ అట్లా ఏమైనా వస్తే ఏమైతది అంటే నరం మీద ప్రెషర్ పడుతుంది. లేకపోతే నరం డ్యామేజ్ అవుతుంది. దానివల్ల మా చెయ్యి, కాలు, మాట ఇవన్నీ ఎఫెక్ట్ అవ్వచ్చు.